ఫలప్రద నది తీరం దీపములు హరిచరణ ధ్యానము మూలు ఏకాదశి నియమముతో ఇంద్రియ నిగ్రహ యోగముతో నారాయణీయము వేద సారం హరి లేనిదే లేదు ఆధారం శరణాగతి ధర్మమిదే జయ జయ మాధవ దేవుడిదే. माधव माधव मधुर गानन माधव नाम अमृत पानन माधव माधव मन हरि हरि दर्शन जीवन सरी श्रीवत्स वक्षस्थलवासी कैटभ मर्दन विनाशी नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् अज्ञानतमसानयात् वनमाला शोभितकण्ठ भक्त हृदय में बसन्त एकादशी हरि उत्सव नाम संकीर्तन गौरव माया बंधन छूटे हरि कृपा से पथ टूटे भव रोग हरि हरता मुक्ति पद प्रदान करता गोविंद दामोदर स्तुति जय जय श्रीपति कृपति नारायणाय शुद्धाय शाश्वताय ध्रुवाय च भव्य भवेशाय शिवाय शिवमूर्तये शिवयोने शिवाद्यायी शिवपूज्यतमाय च घोररूपाय महते युगान्तकरणाय च विश्वाय विश्वदेवाय विश्वेशाय महात्मने सहस्रोदर पादाय सहस्रनयनाय च सहस्रबाह ఆర్ఆర్ కంపెనీ కేబుల్ అండి మాది. గుడికి ఇలా బోర్డు లైటింగ్ బోర్డులు ఇస్తాం సార్ మేము. ఏపీ అంటే ఏపీ మొత్తంలో ఇస్తున్నాము కాబట్టి మీకు దేవస్థానం కూడా మేము ఇవ్వగలుగుతున్నాము. అందుకే వచ్చాం సార్ ఇక్కడ. ఎక్కడండి మీది? మాది విజయవాడ అండి. మాది ఆర్కే యాడ్స్ మాది. దాని గురించి మేము దేవస్థానానికి ఫ్రీగా ఇస్తున్నాం, డొనేషన్ చేస్తాం. ఫ్రీగానా? ఫ్రీగా ఇస్తాం సార్. నిజమే సార్, ఫ్రీగా ఇస్తున్నాం. అంటే మీకు అంటే కంపెనీగా అంటే టెంపుల్స్ స్పాన్సర్ చేస్తారా? స్పాన్సర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు, ఆర్ఆర్ కేబుల్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అది దాన్ని బట్టి మాది ఆర్ఆర్ కేబుల్ హారికా యాడ్స్ తరపు నుంచి విజయవాడ మాది. దాన్ని బట్టి మీరు చేసుకుంటూ వస్తాం సార్. అన్ని కూడా ఎట్లా వేస్తారు ఇది ప్రోగ్రామ్? ఇది వచ్చేప్పటికి సార్ 100 అడుగులు వస్తుంది సార్. మనకి 26 అడుగులు లెంత్ వస్తుంది బారు, 5 అడుగులు హైట్ వస్తుంది. ఇది మనకి 5 feet వేస్తారా? 5 feet చివరిదాకా వచ్చిందా? చివరిదాకా వస్తుంది సార్. బార్ వస్తుంది. ఇది ఇప్పుడు ఇటు కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఇటు కూడా ఎల్ టైప్ లో వస్తుంది సార్ మనకి. మళ్ళీ ఈ మూల నుంచి అటు ఆ పక్కకి ఒక 20 అడుగులు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇటు నుంచి గ్యాప్ ఇచ్చి అటు వేస్తాం సార్. మనం ఒక 20 అడుగులు వేస్తాం సార్. అటు పక్క బోర్డు ఉందండి, కొంచెం అవకాశం ఉందా? బోర్డు అంటే మనకి తెలియదు సార్, మనం కనుక్కున్నది. ఈ 2 మాత్రం కన్ఫర్మ్ గా చేసేస్తాం సార్. మీరు ఎన్ని అడుగులు వేస్తారు అటువైపు మీ యాడ్? అటు ఇటు వచ్చేటప్పుడు 2.5 కానీ 3 కానీ పడుతుంది సార్ మనకి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్రేమ్ అంతా తీసేస్తున్నాను. ఈ పాత ఫ్రేమ్ మొత్తం తీసేస్తాం. ఫ్లెక్స్ అసలు మాకు సంబంధం లేదు సార్. మీరు వెనకమాల రాడ్లు వేయించారు కాబట్టి ఆ రాడ్లు వేసి మేము ఫిట్టింగ్ చేసేసుకుంటాం వచ్చి. అది అటు కూడా మీరు 3 రాడ్లు వేయించారు అనుకోండి, అటు కూడా వచ్చి ఫిట్టింగ్ చేసేస్తాం. వచ్చే రోజు మాకు కుదిరితే ఇన్ఫార్మ్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ వచ్చినాకైనా మీరు 1 గంటలో చేయించుకుంటే ఎలక్ట్రికల్ మెటీరియల్ అంతా మీరు మొత్తం వైరింగ్ అంతా వైరింగ్ కూడా వైరింగ్ అంటే టెంపుల్ తరఫు నుంచి మేము అసలు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అవుతుంది? అది అంటే ఎవరన్నా చెప్పారా ఈ టెంపుల్ కి ఇవ్వండి? కానీ మీరు మామూలుగా నేను వచ్చాను, టెంపుల్ చూశాను, నాకు ఇవ్వాలని తీసుకున్నాను అనిపించి మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. ఓకే, సరే తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. స్వామివారి అనుగ్రహంతో
ఒక మంచి వస్తువు ఏర్పడుతుందంటే అంతగానే ఏం కావాలి, అది అందరికి ప్రీతిగా ఉండేదేగా. అదే అదేండి. దేవాలయం ముందు బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మీ యార్డ్ ఆ పరిధి ఎక్కువ పెంచకుండా, పరిదండి మాది అది అసలు మౌలిక భావన, అసలు ముందు దేవాలయం పేరు నీట్ గా కనపడేలా కొంచెం చూడండి నీట్ గా. మధ్య ఇలా మీ బొమ్మ ఎలా వేసారు, ఇప్పుడు మ్యాగ్ ఇది ఎలా వచ్చింది అలా వస్తుంది సార్. ఈ పక్కన ఈ లెంత్ వరకు మాది వచ్చి వస్తుంది సార్. ఆ మధ్యలో మీది వస్తుంది, మళ్ళీ ఆ వరకు అంతే. అట్లా 2.5-3 అడుగుల లోపు మాది వస్తుంది. మ్యాటర్ అంటే మా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 100 కి 70 మాది, 30 మాది. ఒకసారి మెజర్ చేద్దామండి ఇది. చేద్దాం. మీరే అలాంటి సార్ మీరు అట్లా నేను కనపడుతుందా. ఇరవై పెట్టుకోండి సార్, అంత లాంగ్ కనపడతాం మనకి. 20 అదేలే, ఇక్కడి నుంచి 3 అడుగులు తీసేద్దాం. 3 తీసినా ఎక్కువ సార్. 13, 20 మొత్తం ఎంత ఉందండి అక్కడ? మీరు కట్టుకున్నారా? ఇది కరెక్ట్. 32 అడుగులు ఉందండి ఇది ఓవరాల్ గా. 32 అడుగులు 20 పెడదాం సార్. 20 పెడదాం. 20 పెడదాం. ఎందుకంటే ఇవన్నీ అడ్డే కదా మనకు కనపడదు. ఒప్పుకోండి సార్ కంపెనీ సార్. కనీసం ఇక్కడ వరకు పెట్టండి. 25 ఫీట్ చూస్తాం సార్. 23 పెట్టండి. 23 పెట్టండి, ఓకేనా? కనీసం ఇక్కడ వరకు వస్తే కొంచెం బాగుంటుంది. ఇది చెట్టు అనేది టెంపరీగా, తర్వాత వాళ్ళు బ్రాంచెస్ ట్రిమ్ చేశాక అది మనకు ఓవర్గా ఎలివేట్ అవుతుంది. ఇటువైపు నూజివీడు నుంచి చోటు చూసే వాళ్ళకి. ఇంకేదన్నా మామూలుగా దేవాలయం దగ్గర ఇప్పుడు ఇలా పిల్లర్స్ లాగా వస్తుంది కదా స్ట్రక్చర్, ఇలా ఆర్చ్ లాగా, అలాంటివి ఏదైనా చేసి ఇస్తారా? వస్తామని చెప్తాం సార్. బాగా వచ్చినప్పుడు అవకాశం ఉంటే కనుక ధ్వజస్తంభాలాగా స్తంభాలాగా వస్తాయి, అలా వచ్చేది అంటే ఈ మూల నుంచి ఒకటి సెట్ చేసి పెట్టండి. అలాగే సార్. ఇంకోటి తీసుకుంటారు సార్. లెంత్ చెప్పండి. 5 గంట ఫిబ్రవరి దాకా వచ్చేస్తుందా? ఫిబ్రవరి లోపు వస్తుంది. ఫిబ్రవరి దాకా అట్లా. సంక్రాంతి తర్వాత మొదలు పెడతారా వర్క్? ఆల్రెడీ 3 రోజులు మీకు డిజైన్ వచ్చేస్తాయి. డిజైన్ వచ్చేసినాక ఇప్పుడు వీటికి మీకు సంబంధించి ఫోటోస్ చూడడం, థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. మంచి అవకాశం ఇచ్చారు. దేవాలయానికి ఉపయోగపడే బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు మీరు. అవి ఎన్నాళ్ళు మనకి 1 year వర్షాకాలాన్ని ఎండకం తట్టుకుంటూ 1 year గ్యారెంటీగా. తర్వాత అవి మేము మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందా? లేదా మీరు చేసిన వాటికి ఫిక్సేషన్ చేసి రిపేర్ మీరు చేసుకోవచ్చు. లేదంటే ఈ లోపు మాకే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేమే వచ్చి మరి మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మరి కంపెనీ మీకు అందులో యాడ్ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు వచ్చి అవకాశాలు కూడా ఉన్నాయి. రిపేర్ సక్సెస్. హరే కృష్ణ.